పిల్లలకి మార్నింగ్ టైమ్ లంచ్ బాక్స్‌లోకి ఏ కర్రీస్ లేవన్నప్పుడు ఇలా సింపుల్‌గా క్యారెట్ రైస్‌నైతే ట్రై చేయండి. వితిన్ 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. మనకు కావాల్సినవి పలావ్ సామాన్లన్నిటిని కొద్ది కొద్దిగా తీసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని, కరివేపాకుని కూడా తీసుకోవాలి. ఒక కప్పు క్యారెట్ తురుమునైతే తీసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా సాంబార్ పౌడర్‌ని కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకిప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పలావ్ సామాన్లనైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకోండి. ఉల్లిపాయ మనకి మెత్తబడితే సరిపోతుంది. బాగా వేగనవసరం లేదు. ఇవి కూడా వేగిన తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుమునైతే వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 4-5 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి వేసి ట్రై చేయండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుముకి మనకి ఒక కప్పు రైస్ అయితే సరిపోతుంది. రైస్ వేసుకున్నాక బాగా టాస్ చేసుకోవాలి. ఇంకా ఒక 2 మినిట్స్ బాగా టాస్ చేసుకున్నాక దింపేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి వేడివేడిగా క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.